ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. నా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? మీరందరూ కూడా దేవునిలో భద్రపరచబడుతూ, దీవించబడుతూ, ఆశీర్వదించబడుతూ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ప్రియ నేస్తమా, దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మరి నీవు వినడానికి సిద్ధంగా ఉన్నావా? అలాగైతే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియ నేస్తమా, ఈరోజు ఆదివారం కదా, పునరుద్ధానపు రోజున ఈరోజు నువ్వు నిజంగా దేవుని మందిరానికి నువ్వు వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఏదో నువ్వు తప్పు చేస్తున్నావు, ఏదో నువ్వు పాపం చేస్తున్నావు అని కాదు, కానీ మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మన ఇంట్లో మన నలుగురు మధ్య, లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో నీకు తెలుసు, కాదనడం లేదు. కానీ నీవు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు భయభక్తులు కలిగి దేవుని దగ్గర ఎట్లా అయితే నువ్వు మసులుకుంటావో నీ ప్రవర్తనను బట్టి దేవుడు అత్యధికంగా ఆశీర్వదించడానికి కృప చూపించుతాడు. అంతేకాదు నేస్తమా, నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు బహు జాగ్రత్తగా నీవు ఉండాలి. ఎందుకో తెలుసా? నీవు అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్త వహిస్తావో అంతకంటే ఎక్కువ జాగ్రత్త నీవు వహించే విధంగా ఉండాలి. నీవు ఈరోజు ప్రార్థనకు వెళ్తున్నావు, దేవుని ఆరాధించడానికి వెళ్తున్నావు. మరి ఆరాధిస్తున్న నీవు నీలో ఉన్న సమస్యలను, నీలో ఉన్న కష్టాలు, నీలో ఉన్న నష్టాలను అవన్నీ కూడా గుర్తుంచుకుంటూ తవ్వుకుంటూ ఉంటున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. నీవు దేవుని మందిరానికి అడుగు పెట్టిన దగ్గర నుంచి మరలా అడుగు బయట పెట్టేంత వరకు కూడా నీవు దేవుని గురించే ధ్యాస, దేవుని గురించే ఆలోచన, ప్రతిదీ కూడా నీవు దేవుని గురించే ఉండే విధంగా ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తారు. ఎందుకో తెలుసా? నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ మనసును దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి దేవుణ్ణి స్తుతించడానికి ప్రయత్నం చేయి. అప్పుడు దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. నేస్తమా, నీవు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకుంటూ దేవుని దగ్గర హృదయపూర్వకంగా యథార్థంగా నీవు ప్రవర్తించినట్లయితే దేవుడు నిన్ను అత్యధికంగా దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు అన్నీ కూడా కష్ట నష్టాలు అవన్నీ కూడా తొలగిపోయి ఆశీర్వాదాలని వెంబడి వచ్చటానికి దేవుడు కృప చూపిస్తారు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనములు ప్రభువా. ఈ దినమున ఈ యొక్క పునరుద్ధానపు రోజున ప్రభువా, నీ మందిరంలోనికి అడుగుపెట్టి ఎవరైతే నీ మాటలు వినడానికి ఆశపడుతున్నారో, అంతేకాకుండా నేను హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ మందిరంలో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదాలు, మేళ్ళు ప్రతి ఒక్కరు పొందుకోవడానికి కృప చూపించండి తండ్రి. నీ మందిరంలో ప్రభా మా యొక్క ప్రవర్తన ప్రభా మేము ఏ విధంగా ఉంటుందో మేము సరి చేసుకుంటూ, మేము జాగ్రత్త పరుచుకుంటూ నీ ఎడల మంచిగా యథార్థంగా ఉండడానికి కృప చూపించండి తండ్రి. మా పాపములను, మా శాపములను అన్నీ కూడా తొలగించి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చమని చిన్ని ప్రార్థన స్థితి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.